2025 మార్చిలో మొట్టమొదటి చంద్రగ్రహణం రాబోతుంది. ఈ నెల 14న చంద్రగ్రహణం ఉన్నట్లు ఖగోళ శాస్త్రం తెలుపుతుంది. అయితే ఇదే రోజు భారతదేశంలో హోలీ పండుగ ఉన్నందున చంద్రగ్రహణంపై చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. చంద్రగ్రహణం కారణంగా ఈ రోజు హోలీ నిర్వహించుకోవచ్చా లేదా అనే అనుమానాలు చాలా మందికి కలుగుతున్నాయి. సాధారణంగా గ్రహణం ఏర్పడితే హిందూ శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలు పాటిస్తారు. అయితే మార్చి 14న హోలీ పండుగతో పాటు చంద్రగ్రహణం కూడా ఏర్పడడంతో హోలీ పండుగ రోజు నియమాలు పాటించవచ్చా లేదా అనేది చాలా మంది సందేహం కలుగుతుంది. దీని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. 2025 మార్చి 14న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే ఇది భారత కాలమానం ప్రకారం ఉదయం సమయంలో జరుగుతుంది. అంటే భారత్లో చంద్రుడు కనిపించడు. దీంతో ఇక్కడ చంద్రగ్రహణం ఏర్పడదు. దక్షిణ అమెరికాతో పాటు పసిఫిక్ మహాసముద్ర తీరాన చంద్రగ్రహణం కనిపిస్తుంది. అలాగే జమైకా, కొలంబియా, మెక్సికో, బిరైజ్, పనామా, సల్వడార్, పశ్చిమ ఆఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తుంది. అందువల్ల భారత్లో చంద్రగ్రహణం ఎటువంటి ప్రభావం చూపదు. చంద్రగ్రహణం భారత్లో ఎటువంటి ప్రభావం చూపకపోయినందున ఇక్కడ ఎలాంటి ఆచారాలు పాటించాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు. భారతదేశంలో 13న కామదహనం, 14న హోలీ పండుగ నిర్వహించుకోవచ్చన్నారు. చంద్రగ్రహణం రోజే హోలీ పండుగ రావడంతో ఈ వేడుకలకు దూరంగా ఉండాలా అని చాలా మంది సందేహపడుతున్నారు. కానీ చంద్రగ్రహణ ప్రభావం లేనందున హోలీ వేడుకలను నిరభ్యంతరంగా జరుపుకోవచ్చని పండితులే చెప్తున్నారు. అంతేకాకుండా ఇదే రోజు లక్ష్మీ జయంతి కూడా వస్తుంది. అందువల్ల లక్ష్మీ దేవతకు కూడా పూజలు నిర్వహించుకోవచ్చని కొందరు పండితులు పేర్కొంటున్నారు. సాధారణంగా భారత్లో చంద్రగ్రహణం ఏర్పడితే చాలా వరకు నియమాలు పాటిస్తారు. ఈరోజు ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోరు. ముఖ్యంగా గర్భిణులు కదలకుండా నిద్రిస్తారు. చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుంటారు. చంద్రగ్రహణం ఏర్పడిన సమయంలో ఆలయాలు మూసివేసి ఆ తర్వాత తెరిచి సంప్రోక్షణ చేస్తారు. అయితే మార్చి 14న ఈ కార్యక్రమాలు చేస్తారా లేదా అనేది తెలియాలి. భారత్లో అసలు చంద్రుడు కనిపించకపోయినందున ఆ నియమాలు పాటించకపోవచ్చని అంటున్నారు. ఇక హోలీ సందర్భంగా వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చాలా మంది ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రసాయన రంగులకు దూరంగా ఉండి సాంప్రదాయ రంగులతో హోలీ వేడుకలు నిర్వహించుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా యువత ఈత కొలనుకు వెళ్లిన సమయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. సాధ్యమైనంత వరకు పిల్లలను అలాంటి చోటుకు వెళ్లనీయకుండా ఉంచాలని పేర్కొంటున్నారు. హోలీ వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకోవాలని సూచిస్తున్నారు.